మధ్య కాలంలో నేను చూస్తున్నది ఏంటంటే రోడ్డు మీద చాలా చాలా ఎక్కువగా స్కిన్, హెయిర్, లేజర్ కేర్ అని చెప్పేసి ఆల్మోస్ట్ రోడ్డు మీద చూస్తూ ఉంటే ఎవరి ఆల్టర్నేట్ బిల్డింగ్ మీద ఇట్లాంటివి చాలా వచ్చేస్తున్నాయి. బ్యూటీ పార్లర్స్ లాగా స్కిన్ అండ్ లేజర్ కేరు, హెయిర్ కేర్ అని చెప్పేసి చాలా చాలా క్లినిక్స్, మరి అవేంటో నాకు తెలియదు కానీ చాలా వస్తున్నాయి. కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి, పేషెంట్స్ దగ్గర నుంచి కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇట్లా చాలా డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళు ఇవన్నీ అవన్నీ చెప్పి, బట్ మాకేమో రిజల్ట్ రావటం లేదు అని చెప్పేసి అనమాట. సో మీరందరూ కూడా ఎవరైనా కూడా ఈ స్కిన్ను, హెయిరు, లేజరు అని చెప్పి పెట్టుకున్న అన్ని క్లినిక్స్లోకి మీరు వెళ్ళినప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మీరు కొంచెము అలర్ట్గా ఉండాలి ఈ విషయాల్లో. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎంబీబీఎస్ డిగ్రీ లేకుండాను బీఎస్సీ, బీఏ అని అట్లాంటి డిగ్రీస్ తోటే కాస్మెటాలజీ కోర్స్ అని ఈ మధ్యన ఒక 3 నెలల కోర్సులు అలాంటివి ఏవో చేసేసి వీళ్ళందరూ కూడా ఇలాంటి పెద్ద పెద్ద క్లినిక్స్ పెట్టేసి వాళ్ళకి అసలు చర్మం గురించి కానీ జుట్టు గురించి కానీ నాలెడ్జ్ లేకుండా ట్రీట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. ఇదంతా కూడా పెద్ద మనీ బిజినెస్ అయిపోయిందనమాట. సో మీరందరూ కూడా కొంచెం ప్రజలందరూ కూడా చాలా అలర్ట్గా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయి వాళ్ళతోటి వాళ్ళు చెప్పినవన్నీ వినేసి కరెక్టే నిజమే అని నమ్మేసి వాళ్ళతోటి మీరు ట్రీట్మెంట్స్ చేసుకుంటే మీ చర్మానికి మీరే హానికరం చేసేట్టు అవుతుందన్నమాట బేసిక్గా. సో మీరు జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏంటంటే, ఇప్పుడు ఒక క్లినిక్ వెళ్ళారనుకోండి, వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు మిమ్మల్ని చూస్తున్నారు, వాళ్ళకి డెర్మటాలజీ డిగ్రీ హోల్డర్ అవునా కాదా, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే డెర్మటాలజీ అన్నది స్కిన్ గురించి సబ్జెక్టు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల పాటు వాటి యొక్క ఎనాటమీ, అంటే దాని లోపల ఎన్ని లేయర్స్ ఉన్నాయి, లోపల ఏమున్నాయి, అవి ఎలా పనిచేస్తాయి, ఇలాంటివన్నీ తెలుసుకొని డిగ్రీ సంపాదించి బయటకు వచ్చిన డెర్మటాలజిస్టు కరెక్ట్ మనిషి. కానీ ఏదో బిఏ, బిఎస్సీలు లేకపోతే ఇంక ఎంబీబీఎస్లు చేసి 3 నెలల పాటు కాస్మెటాలజీ కోర్స్ లాంటివి చేసేసి వాళ్ళు ఇలా క్లినిక్లు పెట్టేసి స్కిన్, హెయిర్ డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అని పెట్టుకుని వాళ్ళందరూ ట్రీట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల మీద. అంచేత మీరు ఎప్పుడూ కూడా వెదర్ మిమ్మల్ని చూసే డాక్టరు క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ అవునా కాదా, ఆయనకి డిగ్రీ ఉందా, ఏ డిగ్రీ ఉంది, ఆ కాస్మెటాలజీ డిగ్రీ అన్నది అసలు లేనే లేదమ్మా. అలాంటిది మటుకు మీరు నమ్మకండి. కాస్మెటాలజీ డిగ్రీ కానీ హెయిర్ కేర్ డిగ్రీస్ కానీ ఇలాంటి డిగ్రీస్ ఎక్కడా మన దేశంలో లేవు, బయట కూడా లేవు. ఇవన్నీ ఉత్త హంబగ్ డిగ్రీస్ అనమాట, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. తర్వాత మీ చర్మము వేరే ఎవరు తెలియని వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి మీరు పాడు చేసుకుంటే అది మీ తప్పే అవుతుంది. సో మీరు జాగ్రత్త పడాలమ్మా. మీరు ఈ మధ్య కాలంలో నేను రోడ్డు మీద చూస్తుంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్లినిక్స్ చాలా చాలా పెరిగిపోతున్నాయి. తర్వాత వాళ్ళు చేస్తున్న దాన్ని బట్టి మీకే తెలిసిపోతూ ఉంటుంది. వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళు చేస్తున్నవి, వాటన్నిటిని బట్టి మీకు తెలుస్తూనే ఉంటుంది వాళ్ళకి నిజమైన డిగ్రీ ఉందా లేదా. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చెప్పాలి. సీనియర్స్ డర్మటాలజీలో ఇట్లా ఉన్న వాళ్ళందరం, మేమందరం కూడా ఒక పద్ధతిగా చేస్తుంటాం. ఇలా హాస్పిటల్స్లో ఉండి చేస్తాము, లేకపోతే క్లినిక్లో కూడా వాళ్ళు మాట్లాడే తీరు గమనించి అవన్నీ చూసుకుని మీరు మరి జాగ్రత్త పడి వాళ్ళతోటి స్కిన్ కానీ హెయిర్ కేర్ కానీ ఏదైనా కూడా వాళ్ళతో చేయించుకోవాలి. ఈ మధ్య కాలంలో ఇలాంటి వాళ్ళు చాలామంది అంటే కాస్మెటాలజిస్టు, స్కిన్ స్పెషలిస్టు అలా అని రకరకాల జనాలు అందరూ కూడా చేసేస్తున్నారు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అని ఈ మధ్యనే బాంబేలో ఎవరో 2 హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుని చనిపోయారు. సో ఎవరు చేశారు? నాన్ డెర్మటాలజిస్ట్, నాన్ ప్లాస్టిక్ సర్జన్స్ చేశారు. చేయటం మూలంగా కాంప్లికేషన్స్ వచ్చినాయి, వాళ్ళు చనిపోయారు. ఇంతకుముందు కూడా మెడ్రాస్లో, చెన్నైలో ఇలాంటి ఇన్సిడెంటే ఒకటి జరిగింది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుని చనిపోయారు. సో అంచేత జాగ్రత్త వహించాలమ్మా. మీరు ఎవరైనా సరే, ఆడ కానీ మగ కానీ ఎవరైనా కూడా ఈ క్లినిక్స్కి వెళ్ళేటప్పుడు
వాళ్ళ డిగ్రీస్ డెఫినెట్గా మీరు చేయాలి. ఎందుకంటే మీరు పే చేస్తున్నారు, మీరు కరెక్ట్ హ్యాండ్స్లో ఉన్నారా లేదా, వాళ్ళు కరెక్ట్ డిగ్రీస్ ఉన్నాయా లేవా అని చెప్పేసి డెఫినెట్గా మీరు అవన్నీ ఎంక్వైర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే అప్పుడే మీరు మీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయి ఇది చాలా గొడవ కూడా, న్యూస్ పేపర్లలో చాలా గొడవలు కూడా వస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. సో తస్మాత్ జాగ్రత్త అని నేను చెప్తున్నాను మీకు. ఎప్పుడూ కూడా సరైన క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. హెయిర్ కేర్ స్పెషలిస్ట్ అని ఎవరు సపరేట్గా ఉండరు. డెర్మటాలజిస్టే హెయిర్ కేర్ స్పెషలిస్ట్. అంటే డెర్మటాలజిస్ట్ స్కిన్ డాక్టరే మీ హెయిర్ని కూడా పరీక్షిస్తారు, వాళ్ళకి తగిన మందులు కానీ ట్రీట్మెంట్స్ కానీ ఇస్తారు. అలా హెయిర్ కేర్ స్పెషలిస్ట్ అని ఈ మధ్యకాలంలో చాలా షాపులు చాలా చోట్ల బయట చూస్తున్నాము. అవన్నీ ఉత్తిదే. దాంట్లో హెయిర్ కేర్ స్పెషలిస్ట్ అని ఎవరూ ఉండరు. ఓన్లీ స్కిన్ స్పెషలిస్టే హెయిర్ కేర్ స్పెషలిస్ట్. సో ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకుని జాగ్రత్త వహించండి. మీరు ట్రీట్మెంట్స్ తీసుకునే ముందు ఈ జాగ్రత్తలన్నీ చూసుకోవాలి.